హలో గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. ఈరోజైతే మండే అండి. మండే ఫుల్ బ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి అందరూ కూడాను, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే 5:30 అయిందండి టైము. వాటర్ పెట్టుకున్న స్నానానికి. స్నానం చేసి ఇంకా శుభ్రం చేసుకుంటాను. ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక పూజ చేసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తుంటాను. చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే 6:30 అయిపోతుంది టైము. లేట్ అయింది ఈరోజు పూజ. ఇదిగోండి, ఇప్పుడైతే రాజ్మా అయితే ఉడకబెట్టుకున్నాను. రాజ్మా కర్రీ చేద్దామని. వైట్ రాజ్మా అండి ఇది. రాజ్మా కర్రీ చేసి పిల్లలకు పెట్టి క్యారేజ్లన్నీ అయిపోయాక నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నిన్న పెట్టాను కదా వడియాలు అనమాట. ఇవి వడియాలు మీ కళ్ళ ముందే వేపుతాను. చూడండి, నా ఎగ్జైట్మెంట్కి అంతులు లేవన్నమాట. ఎందుకంటే పెట్టాను కాబట్టి కొంచెం ఫీలింగ్ ఉంటుంది ఎలా వస్తాయి ఏంటని. వెళ్తుంది. వావ్, సూపర్గా వచ్చాయి. నేను ఆయిల్ అయితే లైట్గా వేసుకున్నాను. పెద్దవి అవుతున్నాయి కూడా అప్పడాలు. వడియాలు, సారీ అప్పడాలు కాదు, వడియాలు. చూడండి ఫ్రెండ్స్, వడియాలు అయితే వేపాను. రాగిపిండి కదా, రాగిపిండి కలర్లోనే వచ్చాయి. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయిల్ అయితే నిజంగా చెప్తున్నానండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ అయితే కొంచెం కూడా పీల్చుకోవట్లేదు. అస్సలు ఆయిల్ అయితే అంటట్లేదు, దీనికి అబ్జర్వ్ చేయట్లేదు. మీరే అబ్జర్వ్ చేయండి. ఆయిల్ అయితే మీకు వీడియోలో ఆయిలీగా కనిపిస్తుంది, డ్రైగా కనిపిస్తుంది. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మంచి కరకర సౌండ్ వస్తుందండి. మా పిల్లలు అయితే రైస్తో తింటున్నారు, మజ్జిగన్నం పెట్టమన్నారు. బాగున్నాయి. ఇప్పుడైతే మీకు రాజ్మా కర్రీ చూపిస్తున్నాను. ఆనియన్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇందులో పచ్చిమిర్చి వేయాలి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తానండి, పచ్చిమిర్చి కూడా వేసాను. కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవచ్చు. మనకి మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి ఈ స్టేజ్లోనే. ఇవ్వండి, నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను, 2.5. అలాగే పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. రాజ్మా ఉడికించేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటామండి. ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇవ్వండి, కొంచెం ఫ్రై అయ్యాక రాజ్మా అనేది వేసేస్తున్నాను. వాటర్తోనే వేసేయాలండి. బాగా కలిపేసుకోవాలి. బాగుంటుందండి, పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. ఇలా ఫ్రై చేసి ఇచ్చినా తినేస్తారు పిల్లలు చక్కగాను. కొంచెం నిమ్మరసం పైన వేసారంటే స్నాక్స్లకు కూడా తినేయచ్చు. పిల్లలకు పెడితే చాలా మంచిదండి హెల్త్కి. నేను వీక్లీ వన్స్ అయినా వండుతా. మీకు ఈ స్టేజ్లో వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం జ్యూసీగా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లానే ఫ్రై చేసుకొని పక్కన కొంచెం చారో లేకపోతే పప్పు వేసుకొని పెట్టుకొని తినేయచ్చు ఈజీగా. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది.
ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు అన్నమాట మనం. ఈ స్టేజ్లోనే ఉప్పు అది ఉప్పు ఒక్కటే చూసుకోవాలి, సరిపోకపోతే వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ. లంచ్ బాక్సులకి అయితే కొంచెం కర్రీ కొంచెం పెరుగు పెట్టేస్తే పిల్లలు చక్కగా తినేస్తారు. స్కూల్కి రెడీ అయిపోయారండి. ఇదిగోండి, ఈ లైటింగ్కి లిప్ కలర్ అనేది పడిపోతుంది అన్నమాట, అది కొంచెం ఇగ్నోర్ చేయండి. తీసేయి ఇబ్బంది పడక, అయితే ఇంకో షర్ట్ వేసుకో. ఇబ్బంది పడక తీ. తడిసిపోయింది అని 100 సార్లు అంటే ఎన్ని కర్చీఫ్లు పెడతావు? కర్చీఫ్లు ఆ సాక్స్లు అన్ని కలిపేస్తున్నారు, ఎంత ఉతికినవై. నన్ను తీయండి. ఇప్పుడు కాదు, ఆగు. ఏంటి ఇష్యూస్ అంటున్నావు? ఇలాగే నీది పట్టుకోవా? ఏం పట్టుకెళ్ళు, వాడిని వాడిపోయినా బ్యాగ్లో పెట్టు. నీకేం అర్థం అవ్వట్లేదు కీర్తి, కర్చీఫ్ పట్టుకోవాలి. టైం అయితే ఇప్పుడు 8:15 అవుతుంది, ఇంకా వీళ్ళేమో స్కూల్కి స్టార్ట్ అవ్వలేదు అనమాట. పని అవుతుంది అంటే అది ఉత్తదేనండి. నేనైతే రాగులు అయితే కలుపుకుంటున్నాను, రాగి పిండి అయితే అయిపోయింది అనమాట. డాడీ ఎవరు పెట్టేశారు? ముందే తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా నేను. ముందే తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా నాన్న. తీయొద్దు అన్నారా? ఓకే. ఇవ్వండి, సోలు అయితే కడిగేసుకుని. రాగులు మా సైడ్ సోలు అంటారు, ఇటు సైడ్ రాగులు అంటారు అన్నమాట. నేనైతే 2 వాడతాను, ఎందుకంటే ఇటు పక్క వాళ్ళు ఉన్నారు అటు పక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి అర్థం కాదు కాబట్టి. వస్తానమ్మా, వస్తాను, పదండి. బాయ్ చెప్తాను. ఇంకా మావాడే ఇక్కడ వెయిటింగ్. సర్లే నన్ను, అప్పుడప్పుడు లేట్ అవుతుంది, దానికోసం ఏడకూడదు. లేట్ అయినందుకు ఏడుస్తున్నావు? ఏడుపు మొహం పెట్టేస్తావు లేట్ అవుతుంది. సరేలే, డాడీ దగ్గర ఉందిలే ఫోన్, నువ్వు టైం చూడదు. అవ్వలేదు నాన్న, 8:99 నాన్న. బాయ్ బాయ్ డాడీ. సాయంత్రం వచ్చినప్పుడు పొగ్గులను తీసుకొస్తాను. బాయ్. రైస్ మొత్తం తినాలి నాన్న. బ్యాగ్ ఏంటి తడిగా ఉంది? ఇది లంచ్. ఇలా రా. ఏం పెట్టావు? వాటర్ బాటిల్ పెట్టుకున్నావా? నాకు బ్యాగ్ బరువు అవుతుంది. అవునులే, చెప్తాను. కరెక్ట్గా ఉంది కదా, ఎలా తెలిసిపోయింది? మొత్తం తడిసింది. క్యాప్ సరిగ్గా వేయలేదా? సేమ్గా ఉంది కదా, ఎలా రోజు తెలిసిపోతుంది. తడుస్తుందా? పోన్లే, ఇది తడనిలే, పర్లేదు. అది తడకని ఉంటే చాలు, సరేనా? నీ స్కూల్ బ్యాగ్ తడకని ఉంటే చాలు, ఇది తడిసినా పర్లేదు. బాయ్ బంగారం. ఏడుపు మొహం యూట్యూబ్ ఛానల్లో లేదు. ఇక్కడ చీకటి కనిపిస్తుంది, ఇక్కడ చీకటి కనిపిస్తుంది. ఫోన్ అని తీసుకున్నారా? వాచ్, కర్చీఫ్? ఓకే, బాయ్. నువ్వే ఏడిపించావు. నువ్వు వెళ్ళేటోడు బాత్రూమ్కి అన్ని డోర్లు కోసుకొని వెళ్ళొచ్చింది, అన్ని డోర్లు బిగించుకొని వెళ్తావు.
అందరూ వెళ్ళిపోయారండి. అతను ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఇంట్లో అలాగా ఉండాలన్నమాట. తప్పదు కదా మనకి. ఇంకా మనకి పనులతోనే సరిపోతుంది టైం అంతా. ఇవ్వండి మన పని. వాళ్ళు విడిచిన టవల్స్, బెడ్షీట్లు అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా అయితే రాగులు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఫుల్గా వాటర్ వేసి ఎండ మంచిగా ఎక్కుతుందన్నమాట. ఇంకా పొద్దున్నే ఆరబెట్టేసామనుకోండి, ఈవినింగ్కి మేము పిండి గిన్నెకి ఇచ్చుకోవచ్చు, పిండి ఆడి మార్కెట్కి తెచ్చేసుకోవచ్చు. దీంట్లో బాగా మడ్డిలాగా ఉంటుందండి. బాగా పిసికి 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 కడగాల, చాలా టైం పడుతుంది. నేను మొత్తం ఇదంతా కడిగి పైన ఆరబెట్టి వచ్చాక నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఉత్తప్పం తింటున్నానండి. ఊతప్పం వేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ వేసి ఊతప్పం వేసుకున్నాను. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. ఆడోళ్ళ మజాక సినిమా అనేది వస్తుందన్నమాట. బాగుందండి, కామెడీగా ఉంది. ఇప్పుడు రాగులు అయితే పైన ఆరబెట్టి వచ్చాను అనమాట. రాగులు అయితే నేను ఒక స్వీట్ చేస్తున్నానండి. అదేంటనేది మీకు కూడా చూపిస్తాను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఏం లేదు, కొబ్బరిలో గాజు లేదా అంటారు కదా, అదనమాట. పీసెస్ అన్నీ కట్ చేసి మిక్సీ కొట్టి కొంచెం కచ్చాపచ్చగా కొట్టుకోవాలి. చపాతీ చేశాను. ఇవ్వండి, చపాతీ రాజ్మా కర్రీ చాలా బాగుంది. టైం అయితే ఇప్పుడు 1:30 అవుతుందండి. ఎంజాయ్ చేస్తూ ఈగల్ సినిమా చూస్తూ తింటున్నాం అనమాట. ఇంకేం పని, ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడం, వంట చేసుకోవడం, తినడం. రైస్ లేదనమాట, ఈరోజు రైస్ సరిపోలేదు. అందుకే చపాతీ చేసా తొందరగా. తను వచ్చింది కదా, తను నేను కలిసి తింటున్నాం. నేను కొత్తగా ఏమొస్తాను, రోజు వస్తున్నాను. ఏమండి? ఏంటి నువ్వు? నేను డైలీ వస్తున్నా. నువ్వు డైలీ వస్తున్నావా? నిన్న ఏడొచ్చావు, మొన్న ఏడొచ్చావు? ఫ్రైడే వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రైడే వచ్చింది, మళ్ళీ మండే వచ్చింది. రోజు వస్తున్నాను అని చెప్తుంది. మళ్ళీ ఏం తిందో కోడిపెట్టలాగా బక్కల బాడీ వేసుకొని. ఒకటి వేసాను ఫస్ట్ అంటుంది. ఒక చపాతీ చేసా, నేనే ఫస్ట్ తిన్నా అంటున్నా. ఓకే ఫ్రెండ్స్, తిన్నాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సినిమా చూస్తున్నాం కాబట్టి వీడియో తీస్తే డిస్టర్బెన్స్ అవుతుంది, ఇగ్నోర్ చేయండి కొంచెం సౌండ్కి. ఇప్పుడైతే మేము ముచ్చట్లో పెట్టుకొని టీ తాగుతున్నాం. ఇప్పుడు టైం అయితే 5 అయిందండి. ఇంకా మా వాళ్ళు కూడా వస్తారు. బాగుంది, క్లైమేట్ బాగుంది. మాకు ఓపెన్ ప్లేస్ కాబట్టి ఓకే. నేను నైటే చూపించాను కదా మీకు, ఓపెన్ ప్లేస్. అదిగోండి, అది శ్రీ చైతన్య కాలేజ్. అబ్బా తల్లి, ఎన్నిసార్లు చెప్తావే అంటారా, నేను నైటే చెప్పాను వాళ్ళకి. రేకులు కాదు, ముందరది బిల్డింగ్ మొత్తం. అదిగోండి నారాయణ, అక్కడ స్కూల్ అనమాట మా పిల్లలది. మీకు లైట్గా కనిపించుంటుంది నారాయణ అని. 2 బిల్డింగ్, ఎల్లో కలరు, పింక్ కలర్, ఎల్లో కలరు, మెరూన్ కలర్ మధ్యలో బిల్డింగ్. లాస్ట్కి బ్యాక్ సైడ్ ఒక వాటర్ టిన్ కనిపిస్తుంది, బ్లాక్ వాటర్ టిన్ బ్యాక్ సైడ్. మనకి అప్డేట్ అయితే ఇదన్నమాట. పైకి కాదు, పైకి పోయి రాగులు అయితే ఎండేసినాం, తెచ్చుకోవాలా. అయిపోయిందా టీ? పోదామా? ఇవి 2 సింక్ దగ్గర పెడతారు. జస్ట్ అట్లా పెట్టేసి వచ్చేసి విక్రమ్ సార్ వాళ్ళు
వాళ్ళ ఇల్లు అక్కడేనే ఆ చెరువు పక్కనే. అవునా ఆ, వాళ్ళది కూడా వచ్చేదా ఇదిగో అదిగో ఈ చెట్లు ఆ బిల్డింగ్ మధ్యలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అదే. ఈడ అది ఇట్లా వైట్ అదిగో అదిగో వాళ్ళలో ఒక మధ్యలో అదే. అవునా అంటే ఓన్ హౌసా రెండు ఓన్ హౌస్ అనుకుంటా, 3 floors. గ్రూప్ హౌస్ లెక్క ఉంటుంది. అయితే మన డబ్బులు మనం అడుకోవాల్సిందే వాళ్ళేమే డబ్బు లేని వాళ్ళే, పేదోళ్ళే. వాళ్ళని సంతోషంగా అదేం తెలియదు మనకి. ఇవో తినేసినట్టున్నాయి పావురాలు. ఇన్ని వేసినా కానీ ఆయన తింటున్నాయి. భలే అనిపిస్తాయి ముట్టుకుంటే అయితే అర్థదక్క నిజంగా వీటి పైన అయితే పాలు పెడితే. అవును, ఏంటో డబ్బులు మోగుతున్నాయి. కొబ్బరుండలు అయితే చేశానండి, పాత బెల్లంతో చేశాను. చాలా పాత బెల్లం అనమాట. తీసుకొచ్చినాక షాప్లో కొని ఆ పాత బెల్లంతో కొబ్బరుండలు చేశాను. చూడండి ఎంత పాత బెల్లమో అనేది మీకు అర్థమవుతుంది. బ్లాక్ ఉంది. కొబ్బరుండలు అంటే కొబ్బరి తీసి పౌడర్ చేసి దాంతో ఉండలు చేస్తున్నాను. దానిపైన నువ్వులు వేసిన. కొబ్బరి, బెల్లం, నువ్వులు మంచి హెల్దీ ఫుడ్ అనమాట. పిల్లలు తినడానికి బాగుంటాయని చేశాను. ఇవ్వండి, ఇవి ఏంటంటే కొంచెం చల్లారకు ముందే ఉండ కట్టుకోవాలి, లేదంటే ఉండ రావన్నమాట. ఇలాగా ప్లేట్ కనిపిస్తుంది అనమాట. ఇట్లా కొబ్బరుండలు అయితే చుట్టేసాను. వేడికి చుట్టాలి. చెయ్యి అయితే మంట వచ్చింది, చాలా వేడిగా ఉన్నాయన్నమాట. కొంచెం చల్లగైనా రాదు మనకి ఉండ కట్టడం, ఉండ చుట్టడం. ఇదిగోండి చెయ్యి కాలుతుంది, అలాగ చుట్టాలన్నమాట. వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది మంట. ఇప్పుడైతే పిల్లలైతే ఇప్పి చేసుకున్నారనమాట. ఇద్దరు తింటున్నారు. మండిపోతుంది చెయ్యి. రెండు పిల్లలు ఇద్దరు ఇప్పి తింటున్నారు. ఇంకా అంటే టీవీకి వేసే ఇంకా మైండ్ అంతా ఇవ్వండి టీవీ చూసుకొని. నువ్వు ఎందుకు పండు అంత పెట్టుకున్నావు? నువ్వు తింటావు అసలు? కీర్తి, అది వాడికి ఇచ్చి ఇది నువ్వు తీసుకొని ఆ స్పూన్ కూడా అట్లా వెళ్ళు నాన్న, ఇంకో స్పూన్ తెచ్చుకున్నా. నువ్వు తిను, నువ్వు నా మొహం చూస్తావేంటి? ఏమవుతుంది? ఇంకేం కావాలి? మరి మొహం ఎందుకు అట్లా పెట్టావు? ఏం చేదుగుంది? వాటర్ తాగిపో. కొంచెం కారపొడైనా కారంగా ఉంటుంది అప్పుడు. వేషాలు. తిను, అది తింటే క్లియర్ అవుతుందిలే. ఆగు, వేడుకుంది. ముద్దకి తెచ్చి పెట్టిస్తున్నావు. చాలు 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 చాలు, కొంచెం. వాటర్ ఎక్కువైలేదా తిద్ది? వేసాను, మసాలా ఎక్కేసరికి ఇరిగిపోయింది. ఎక్కువ తినండి, అప్పుడప్పుడు తింటా కొంచెం కొంచెం. మటనే ఇంకా ఎంత తిన్నాను దాంట్లో హాఫ్. నీకు అందుకే ఎక్కువ చేయొద్దంట కీర్తి, నువ్వేనో మాట. నేను తింటాను. ఆ స్పూన్ చక్కగా లేదు అసలు. ఇప్పేసావు కదా డ్రై ఫ్రూట్. ఇవ్వండి సరే, స్టాండ్ చక్కగా వీడియో తీసుకునే స్టాండ్. ఎవరు ఇరిపేశారో సైలెంట్గా పెట్టేశారనమాట. ఇరిపేసి మీ ఇద్దరులో ఎవరో ఇరిపేశారు సైలెంట్కి. అమ్మా ఆపే ఆపే, ఇరిగిపోయింది ఇది, ఇంకా గొడవలు ఎందుకు కదా. మరి నా వైపు ఎందుకు చూపిస్తాడు? అదిగో చూడు, చెయ్యి మీద ఒక్కటి వేస్తాను. నువ్వు చూసావా?
అని నీ అక్క నాకు చెప్పింది, ప్లీజ్ ప్లీజ్ చెప్పొద్దు చాక్లెట్ ఇస్తే అది చెప్పింది. నేను మాట్లాడుతున్నా మనం నేను అవే చెప్తుంది ఒకరోజు రాసుకుందని చెప్పి అబద్ధం చెప్పి మొత్తం జాలి తీసుకుంది. అప్పుడు మేమిద్దరం ఇక్కడికి వచ్చాము. ఆ రోజు ఇప్పుడు నీకు అలాంటివి చెప్తే ఇప్పుడు పడతాయి నీకు, ఇప్పుడు పడతాయి. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు చాక్లెట్కి కక్కుర్తి పడి ఏంటి అప్పుడు నేను చిన్నప్పుడు మమ్మీ. అవునా? అది ఇప్పుడు చెప్పాలని ఎట్లా గుర్తుంది నాన్న? 8 years అప్పుడు. 8 years అప్పుడు. ఇప్పుడు నీకు 10 years, 6 years, 6 years. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది. ఉన్నది కూడా పార్ చేయక అయ్యి, నేను ఎలాగో సెట్ చేసుకుంటా. ఇయర్ అడిగితే ఎవరు వస్తాయి కదా ఏమో ఆగు. అమ్మ అవునరా, నీకు 11 వస్తాయి. వచ్చామండి. కొంచెం సౌండ్ తగ్గించినానా, ఒక 2 minutes. ఇప్పుడే బయటికి వెళ్ళి అయితే వచ్చామండి. కూరగాయలు అంటే కూరగాయలు ఏం కాదు, చిన్న అదే రాగి మార్నింగ్ చూపించాను కదా మీకు, రాగులు అవి కడిగి ఆరబెట్టాను. అవి ఏమో పట్టించుకొని వచ్చాను అనమాట పిండి గిన్నెకి వెళ్ళి. అలాగే కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చాను, టమాటాలు, ఉల్లిపాయలు అవి. ఇప్పుడైతే మా వారికి ఆకలి వేస్తుందంట, టిఫిన్ పెడుతున్నాను. దిబ్బ రొట్టె అయితే వేసానండి, అదే మినప రొట్టి. అది ఓకే, మినప రొట్టె ఉండాలి. మేము తాగమండి, పిల్లలు అయితే తాగుతారు. అప్పుడప్పుడు నేను తాగుతాను ఇంట్లో ఉంటే, అంటే ఎక్కువగా తాగమన్నమాట. ఎవరైనా వస్తారని చెప్పి ఫ్రిడ్జ్లో ఉంచుతాను అనమాట. ఇప్పుడు వరకు ఇదండి, ఇవ్వండి. ఇది ఒక స్నాక్, స్వీట్ ఏదో తీసుకున్నారు, బిస్కెట్స్ మా వారు పిల్లలకి. ఇప్పుడు వరకు అయితే ఇది. మళ్ళీ ఇగోండి రైస్ బ్యాగ్ కూడా ఇప్పుడే తీసుకొచ్చారు, రైస్ నిండుకున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. సర్దుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి.